మొదటి రెండు రౌండ్లు పూర్తయ్యేసరికల్లా ఒక మార్జిన్. సో మూడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ దూకుడు కనిపిస్తోంది. మూడో రౌండ్లో మాగంటి సునీత దూసుకెళ్తున్నారు. మూడో రౌండ్ బీఆర్ఎస్ పార్టీకి 12,503 ఓట్లు. సో మూడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి 12,503 ఓట్లు. కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ మూడో రౌండ్ పూర్తయ్యేసరికల్లా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కొంత వెంగళరావు నగర్లో కాంగ్రెస్ పార్టీకి కొంత బెడిసికొట్టిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మూడో రౌండ్లో కొంత వెనకబడిపోయింది. మూడో రౌండ్కి వచ్చేసరికల్లా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, 12,503 ఓట్లు. కాంగ్రెస్కి 12,292 ఓట్లు మాత్రమే. ఇక బీజేపీ సంగతి మీకు తెలిసిందే. సో దీంట్లో లీడ్లోకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ 12,503 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్కి 12,292. సో 12,503 అండ్ 12,292. సో 211 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ వైపుగా మెజార్టీ కనపడుతోంది. 211 ఓట్లు చాలా తక్కువ మార్జినే కంపేర్ చేస్తే. సో 211 ఓట్లు అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్ లీడ్ కనిపిస్తోంది, కానీ తక్కువ మార్జిన్. 800 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపుగా మార్జిన్ కనిపిస్తుంది ఓవరాల్ ఓవరాల్గా హోల్ అండ్ సోల్గా. ఎస్ పుష్పలీల గారు ఉన్నారు, మాట్లాడినా. పుష్పలీల గారు, సో వెంగళరావు నగర్లో కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థాయిలో ఫలితం లభించలేదా? పుష్పలీల గారు, వెంగళరావు నగర్ సంబంధించి మొదటి రౌండ్ ఫలితం వచ్చింది. దాంట్లో 211 ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో దూసుకెళ్తోంది. సో ఓవరాల్ మెజార్టీ మీకే ఉన్నా ఈ మూడో రౌండ్కి వచ్చేసరికల్లా బీఆర్ఎస్ పార్టీ కొంత మెజార్టీ కనిపించింది ఓన్లీ మూడో రౌండ్లో వెంగళరావు నగర్. రైట్, సేమ్ టు మనోతర గారు. వెంగళరావు నగర్లో బీఆర్ఎస్ పార్టీ మూడో రౌండ్ ఫలితం వచ్చేసరికల్లా 211 ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. సో వెంగళరావు నగర్ అత్యధికంగా సెటిలర్స్ ఉంటారు. సెటిలర్స్ రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడినా లేకపోతే ఎవరెవరు మీటింగ్స్ పెట్టినా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు అనుకుంటా. హలో మనోతర గారు, వినిపిస్తోందా? మీ మాట కట్ అవుతుంది, మాట మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. రైట్, ఇప్పుడు వెంగళరావు నగర్ మూడో రౌండ్ ఫలితం వచ్చేసరికల్లా 211 ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. సో వెంగళరావు నగర్లో ఉన్న సెటిలర్స్ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడినా ఇంకా ఏం జరిగినా కూడా పెద్దగా వాళ్ళు అట్రాక్ట్ అవ్వలేదా? సరే, అట్రాక్ట్ అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కూడా సెటిలరే కదా, కాబట్టి ఆ సానుభూతి అనేది కొంత కనపడుతుంది అక్కడ. అదే మా ఓడికి ఓటేద్దాము అనేటువంటి ఆలోచన, దాన్ని అధిగమించే విధంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. అందరూ కూడా ఇంకా తెలిపి ఇంకా ఇప్పుడు 311 కదా, ఇంకా పూర్తి రాలే. ఇక పూర్తి ఫలితం వచ్చిన తర్వాత అదే అంటున్నా, ఇదే 1100, 1000 ప్రతి దగ్గర డివిజన్లో కూడా ఆధిక్యత అనేది కొనసాగుతుంది. ఇది 311 ఉన్నది కాబట్టి కొద్దిసేపు అయితే ఆధిక్యతను దాటిపోయే అవకాశం ఉంది కాంగ్రెస్. కాబట్టి కొంచెం మనం ఓపిక బట్టి పూర్తి ఫలితాన్ని చూసిన తర్వాత మాట్లాడితే అర్థమైపోద్ది. కాబట్టి ఇది అంత ఆషామాషి తీసుకునే ఎన్నిక కాదు. అందుకే రేవంత్ రెడ్డి గారు అప్రమత్తంగా ఉందాం మనం అని చెప్పేసి, ఆయన అలసత్వాన్ని వద్దు, మనం కదులుదాం అని చెప్పి అందరం కూడా కఠోర దీక్షతో పనిచేసినాం అక్కడ. కాబట్టి చూద్దాం ఇంకా పూర్తి ఫలితం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది. ఇంకెంత మరి 5-10 నిమిషాలు అయితే పూర్తి తెలిసిపోయే అవకాశం ఉంది ఎవరు ఆధిక్యత ప్రదర్శిస్తారా ఏందనేది. హలో రైట్, మనోదర గారు మాట్లాడండి. అదే ఎవరు ఆధిక్యత ప్రదర్శిస్తారని మనం చూడాలి, వేచి చూద్దాం, కొద్దిసేపట్లో తెలిసిపోద్ది. ఒకసారి అనూప్ గారు ప్రీపోల్ మనం చూసాం. ప్రీపోల్లో మీరు వెంగళరావు నగర్కి సంబంధించి కొన్ని సెటిలర్స్ అంత ఎఫెక్ట్ చూపించలేదని మాట్లాడుకున్నాం మనం. సో వాట్ ఇస్ ద రిజల్ట్ టుడే? ఇప్పటి వరకు మనకు 2 రిజల్ట్స్ ఉన్నాయి. ఒకటి షేక్పేట్, వెంగళరావు నగర్. షేక్పేట్ది మనం ఇచ్చిన నెంబర్స్ కాంగ్రెస్ 53, బీఆర్ఎస్ 44, బీజేపీ 2%. ఇప్పుడు ఏదైతే ఇక్కడ 36,000 ఓట్స్వి మనం చూస్తున్నాము 2 రౌండ్స్వి, కాంగ్రెస్ 52%, BRS 47, BJP 1. So very close to what we discussed. Coming చెప్పింది కాబోతుందా? Close అండి, it's close. Whatever అంటే నేను నెంబర్స్ కానీ మనం ప్యాటర్న్స్ ఏవైతే చూసామో మనం దే ఆర్ ఇన్ ప్లే. అండ్ సెకండ్ వెంగళరావు నగర్కి వచ్చినప్పుడు సెటిలర్స్ది మనం ఎస్పెషలీ డిస్కస్ చేసాం ది అదర్ డే. అండ్ అది కూడా మనం చూసాం ఆ ప్యాటర్న్. మీరు అడిగారు నన్ను రేవంత్ రెడ్డి గారి మీటింగ్స్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేసి, బట్ వీ సైడ్ లేదు, అక్కడ స్టిల్ దే ఆర్ విత్ టీఆర్ఎస్ అని. అండ్ వెంగళరావు నగర్ డివిజన్ వరకు మనం బీఆర్ఎస్కి లీడ్ ఇచ్చాం. సో ఆ ప్యాటర్న్ కూడా మనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో బోత్ డివిజన్స్ ఇప్పుడు ఏవైతే వచ్చాయో 2 మనం అనుకున్నట్లు అదే దీంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఓవరాల్గా మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి 933, అంటే 3 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా కాంగ్రెస్కు వచ్చినటువంటి ఓట్ల షేర్ మొత్తం ఎంత అంటే 30,956 ఓట్లు మొత్తం. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 30,019 ఓట్లు.
సో ఈ రౌండ్లో థర్డ్ రౌండ్కి వచ్చేసరికల్లా 211 ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ రౌండ్లో లీడ్ చేస్తున్న ఓవరాల్ ఓట్లలో 933 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 933 ఓట్లతో మెజార్టీతో ఇంకా కనిపిస్తోంది. సో 3 రౌండ్లు పూర్తయ్యాయి. 3 రౌండ్ల తర్వాత రిజల్ట్ ఇది. సో ప్రతినిధులు యూసఫ్గూడ నుంచి ఎక్కడైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుందో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఎటువంటి ఉత్కంఠ నెలకొంది, ఎటువంటి విధంగా చెప్తున్నారు ఇవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ పాసిబుల్ పీసీఆర్ కనెక్ట్ చేశారా? సో యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి రైట్ మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందు నేను పుష్పలీల గారితో కూడా మాట్లాడతాను. పుష్పలీల గారు, వెంకటరావు నగర్లో అత్యధికంగా సెటిలర్స్ ఉంటారు. సో ఆ సెటిలర్స్ యొక్క ఓట్ బ్యాంక్ ఎట్టర్న్ అయింది అనుకోవాలి. ఇప్పుడు రిజల్ట్ చూసి థర్డ్ రౌండ్లో వచ్చిన దాంట్లో రైట్ పుష్పలీల గారు. అంటే సెటిలర్స్ ని కొంచెం ఏంటంటే వాళ్ళకి మైనార్టీలు అదే ఏమి ఉండదండి. కొంచెము వాళ్ళకి తెలంగాణలో వచ్చిన తర్వాత ఆ పిల్లోడు ఏదైతే మరి చాలా సినిమా వాళ్ళకి కానీ సెటిలర్స్ కానీ వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా అన్ని సాల్వ్ చేశాడు. నేనేమంటున్నానంటే నాకు ఇప్పటికి కూడా సెటిలర్స్ ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. ఎందుకంటే మేము సెటిలర్స్ చేసిన అన్ని మంచి ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకందరూ కూడా మేలే చేసాం తప్ప ఎక్కడ కూడా మేము నెగిటివ్ చేయలేదు. బీఆర్ఎస్ నెగిటివ్ చేసింది, అలాగే బీఆర్ఎస్ తర్వాత బీజేపీ వాళ్ళు కూడా స్ప్లిట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా అలా లేదు. అందరినీ కలిసి ఉండాలి, ఎవరిని కూడా ఇక్కడ ఈ రాష్ట్రాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకు వేరు చేయకూడదు అన్న ఉద్దేశంతో అందరు కూడా షెల్టర్ ఇచ్చే ఒక ప్రాంతం ఇది. సో యూసఫ్గూడ అనేది చాలా మంది షెల్టర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఖచ్చితంగా లేదండి మేము ఎవరిని అడిగినా లేదమ్మా అబ్బాయికి వేస్తాం, మా అబ్బాయికి వేస్తాం, మా అబ్బాయికి వేస్తాం అంటున్నారు. అంటే ఏంటిది అక్కడ అంతకినే ఒక లెవెల్లో కొంతవరకు ఉన్న లాస్ట్ వరకు కూడా మేము చూసింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా ఒకటి కాంగ్రెస్ ని మెజారిటీ తగ్గించాలన్న ఉద్దేశమే కనపడింది తప్ప వాళ్ళు గెలవాలని పని చేయలేదనేది ఒక దుర్బుద్ధి ఇక్కడ ప్రజలు గమనించాలి. రేపొద్దున వాళ్ళు ఏం చేసినా మీరు ఒక్కసారి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, అలాగే రామచంద్రరావు గారు కొత్తగా ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు ఆయన కూడా అది ప్రెస్టేజ్ కానీ కిషన్ రెడ్డికి కాదండి. కిషన్ రెడ్డికి ఎప్పుడు బీజేపీ పార్టీ ఎదగాలని ఉండదు. నేను అవుట్ రేట్ గా చెప్తున్నాను, కిషన్ రెడ్డి మాత్రమే గెలవాలనుకుంటాడు. ఆయన హిస్టరీ చూడండి మీరు, ఎప్పుడు కూడా గెలిచినా కూడా డమ్మీ క్యారెక్టర్స్ ని పెట్టించుకుంటాడు అవతల పార్టీ వాళ్ళతోటి. అప్పుడు కేసీఆర్ తో కూడా మిలాఖత్ అయ్యాడు. అంతకుముందు ఏ ఎలక్షన్ కూడా మీరు ఆయన మొత్తం చూడండి, ఆయన కాంపిటేటర్ ఎవరున్నారు అంటే డమ్మీ క్యారెక్టర్స్ ని పెట్టించుకుంటాడు. ఆ రకంగా గెలుపు తప్ప ఆయన అసలు నిజంగా ప్రజల మనిషి కాదు. అలాగే బీజేపీ కోసం